ఈటీవీలో ప్రసారమయ్యే అతిపెద్ద కామెడీ షో జబర్దస్త్ గత 10 ఏళ్లుగా నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. ఈ షో ద్వారా పరిచయమైన కమెడియన్స్ నేడు ఇండస్ట్రీలో టాప్ స్థానాల్లో ఉన్నారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు హైపర్ ఆది. ఆయన చేసే పంచులు మామూలు క్రేజ్ గా ఉండదు. తన నోటి ద్వారా వచ్చే పంచులతోనే ఎదుటి వ్యక్తిని చంపేస్తాడు. అందుకే ఈ మధ్య డైరెక్టర్స్ ఇతన్ని సినిమాలో కమెడియన్ గా తీసుకోవడానికి అమితాశక్తిని చూపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే హైపర్ ఆది వేసే పంచులు కొన్నిసార్లు కొంతమంది హీరో హీరోయిన్స్ లేదా రాజకీయ నాయకుల అభిమానుల మనోభావాలను దెబ్బతీసినట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ విషయంలో చేశాడనాలి. రీసెంట్ గానే ఆయన సంక్రాంతి సందర్భంగా ఈటీవీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ షోలో పుష్ప 2 క్యారెక్టర్ చేశాడు. ఈ క్యారెక్టర్ ద్వారా ఆయన ఫన్ జనరేట్ చేయాలని అనుకున్నాడు. కానీ అది కాస్త మిస్ఫైర్ అయింది. పుష్ప 2 చిత్రంలో హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన మనుషులను విడిపించే సన్నివేశం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశాడు హైపర్ ఆది. స్టేషన్ కి వెళ్లి ఎస్ఐ క్యారెక్టర్ వేసిన దొరబాబుతో రూల్స్ గురించి నాకే చెప్తున్నావా అని అంటాడు. అప్పుడు దొరబాబు దానికి కౌంటర్ ఇస్తూ నువ్వా అని ఆశ్చర్యపోతాడు. అంటే అల్లు అర్జున్ రూల్స్ పాటించకపోవడం వల్లే అరెస్ట్ అయ్యాడు అనే వాదన సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయింది కదా, దానికి కౌంటర్ వేస్తున్నట్టు ఈ పంచ్ వేశాడు. ఆ తర్వాత దొరబాబు డైలాగ్ చెప్తూ ఒకసారి లోపల వేసినోడిని బయటికి పంపేందుకు మా రూల్స్ ఒప్పుకోవు అంటాడు. దానికి ఆది కౌంటర్ ఇస్తూ ఇప్పుడు అసలు పాయింట్ కి వచ్చావు, నిన్ను ఆ రోజు లోపల వేస్తే బయటికి తీసుకొచ్చాం కదా అని అంటాడు. ఇవన్నీ పరోక్షంగా అల్లు అర్జున్ మీద వేసిన సెటర్ లాగానే చూసే వాళ్లకు అనిపించింది. దీనిపై సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కామెడీ పేరుతో మా హీరోని కించపరిస్తే అసలు సహించబోమంటూ హైపర్ ఆదికి సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాను వేసిన స్కిట్స్ లో ఏదైనా తప్పు జరిగితే ఎలాంటి భయం పెరుకు లేకుండా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పే హైపర్ ఆది ఈ విషయంలో కూడా రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఒకప్పుడు ఈటీవీలో సుడిగాలి సుధీర్ చేసే ఎంటర్టైన్మెంట్ షోస్ మొత్తం ఇప్పుడు హైపర్ ఆదిని చేస్తున్నాడు.